మీరు మేజర్ కాబట్టి మీకు పై వాళ్ళు ఏదన్నా ఒక ఆదేశం ఇస్తే అది మీకు గనక లేదు ఇవాళ మనం ఇది ఇట్లా చేయకూడదు అన్న ఒక ఆలోచన వస్తే గనక దాన్ని మీరు వాళ్ళతో కన్ఫరెంట్ అవుతారా? ఆర్మీలో లేకపోతే స్కోప్లెస్. స్కోప్ లేదు. ఆర్మీలో దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆన్సర్, ఓకే, ఎస్ సార్. అంతే. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ బికాస్ సార్ ఆర్మీలో ద ఇంటెలిజెన్స్ ఈ షేడ్ ఆన్ నీడ్ టు నో బేసిస్. నీడ్ టు నో బేసిస్. ఎందుకంటే నాకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, వాళ్ళకి తెలుసు, మా కమాండింగ్ ఆఫీసర్కి తెలుసు. నా కమాండింగ్ ఆఫీసర్ ఒక ఆదేశం ఇచ్చాడు, వెళ్ళి ఆ కొండను ఆక్యుపై చేయమన్నాడు. అంతే. మై ఓన్లీ ఆబ్జెక్టివ్ ఇస్ టు ఆక్యుపై ఎయిదర్ లైవ్ ఆర్ డెడ్. ఓకే, దెర్ ఇస్ నో క్వశ్చనింగ్ సార్. ఆర్మీలో క్వశ్చనింగ్ అనే కాన్సెప్టే లేదు సార్. ఈరోజు ఎందుకు పోవాలి, ఈరోజు మూడు బాగాలేదు, రేపు వెళ్తాను, నాతో పాటు మీరు కూడా రండి, ఇదంతా అక్కడ కాన్వర్జేషన్ స్కోప్ లేదు సార్. ఎస్ సార్, చేతులు ఇలా కూర్చొని ఉంటే చేతులు ఇలా, ఎస్ సార్, నిల్చొని ఉంటే ఎస్ సార్, అంతే. మూడో ఆన్సర్ లేదు అక్కడ. ప్రపంచంలో మన సరిహద్దు ఎంతవరకు సురక్షితంగా ఉంది సార్? ఏ సరిహద్దు 100% సేఫ్ ఎప్పుడు ఉండదు సార్. ఇప్పుడు టెక్నాలజీ ఎలా పెరిగిపోయిందంటే మీరు కింద బౌండరీ వాల్ కట్టుకున్నా వాడు పైనుంచి డ్రోన్ ద్వారా ఏదైనా పంపిస్తాడు. హౌ డు యూ ప్రొటెక్ట్? సో టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ఇవాల్వ్ అవుతున్న కొద్దీ ఏ సరిహద్దు కూడా ఫుల్ ప్రూఫ్ లేదు సార్. పెంటగన్ మీద అటాక్ జరిగింది. అవును. సో పెంటగన్ ఈజ్ నోన్ టు బి ది వరల్డ్లో మోస్ట్లీ గార్డెడ్ ప్రిమైసెస్, దాని మీద కూడా అటాక్ జరిగింది. మరి ఇంకేం సేఫ్ ఉంది సార్? మన పార్లమెంట్ మీద అటాక్ జరిగింది, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ మీద అటాక్ జరిగింది, మన గుళ్ళు మీద అటాక్ జరిగింది, రైల్వే స్టేషన్స్లో అటాక్ జరిగింది, హోటల్స్ మీద అటాక్ జరిగింది. సార్ దెర్ ఈజ్ ఎ స్టేట్మెంట్ సార్, అటాకర్ విల్ ఆల్వేస్ అవుట్ స్మార్ట్ ద డిఫెండర్. ఎందుకంటే వాడు అన్నీ గమనిస్తాడు కాబట్టి, రెక్కీ చేస్తాడు, సర్వేలెన్స్ చేస్తాడు, నీ లూప్ హోల్స్ కనుక్కుంటాడు కాబట్టి హీ విల్ అవుట్ స్మార్ట్ యూ. సో అందుకే మాకు ఆర్మీలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది సార్, యువర్ డిఫెన్సెస్ ఆర్ నెవర్ పర్ఫెక్ట్. యువర్ డిఫెన్సెస్ ఆర్ నెవర్ పర్ఫెక్ట్, యూ హ్యావ్ టు కీప్ ఇంప్రూవింగ్. సో మనకి ఆ డిఫెన్సెస్ అన్నది కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్ అవుతానే ఉండాలి సార్. సో ఇట్ ఇవాల్వ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్, అంటే టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూనే ఉండాలి. టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్స్, కమ్యూనికేషన్, ఇంటెలిజెన్స్, ఇవన్నీ సార్. రైట్. ఫైనల్గా ఒక సైనికుడిగా దేశ ప్రజలకి కార్గిల్ దివస్ రోజున మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? 1947లో ఇండిపెండెన్స్ మనం ఎన్నో ప్రాణాలు పోతే వచ్చింది సార్. మనం అంటాం కదా మనం వైలెన్స్ చేయలేదు, వైలెన్స్ చేయకుండా తెచ్చుకున్నామంటే ఎస్, మనం వైలెన్స్ చేయలేదు, కానీ ఎన్నో ప్రాణాలు పోయాయి. భగత్ సింగ్ నుంచి ఎండ్ వరకు ఎన్నో ప్రాణాలు పోయాయి సార్. సో చాలా కష్టపడితే మన ఎన్నో తరాలు బానిసల్లా బతికిన తర్వాత వచ్చింది మనకి స్వతంత్రం. ఇప్పుడు కొన్ని దుష్ట శక్తులు బయట నుంచి మన స్వతంత్రాన్ని ఫిజికల్గా మన నుంచి తీసుకోలేకపోయినా మన ఆలోచనని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో యాజ్ ఎ యూత్, వెన్ యూ సీ ఎనీ రీల్, ఎనీ వీడియో, దాన్ని గుడ్డిగా నమ్మేయొద్దు. దాని వెనక సత్యం ఏంటో తెలుసుకోండి దాన్ని నమ్మే ముందు. డూ యువర్ బేసిక్ రీసెర్చ్ బిఫోర్ యూ యాక్సెప్ట్ ఎనీథింగ్ యాజ్ రైట్ ఆర్ రాంగ్. అది ఏ పొలిటికల్ పార్టీ అవ్వచ్చు, ఏ మూమెంట్ అవ్వచ్చు, ఏ అంశమైనా అవ్వచ్చు. దీని వెనక ఎంత వాస్తవం ఉంది దాన్ని కనుక్కోండి. అండ్ అది పంపించే వాళ్ళ హిస్టరీ ఆఫ్ రీల్స్ చూడండి, వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటి చూడండి, వాళ్ళ సపోర్టర్స్ కామెంట్స్ చదవండి. అప్పుడు మీకు అర్థమైపోతుంది, అమ్మా వీడు వీళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. సో అండ్ ఇలా చూసిన వీడియోని వెంటనే నిర్ణయానికి వచ్చేసి ఏదో ఒకటి, ఎందుకంటే సార్ యూత్లో ఆక్రోశం ఎక్కువ, ఆలోచన తక్కువ. సో ఖచ్చితంగా ఆక్రోశం ఉండాలి, యూత్లోనే ఉండాలి. బికాజ్ రెవల్యూషన్ ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ బ్రాట్ బై యూత్ ఓన్లీ. అంతే. మీరు నేను వెళ్ళం కదా సార్, ఇంక వయసు అయిపోయింది కదా. సో ఇట్ ఈస్ ద యూత్ హూ విల్ డూ ఇట్. సో యూత్లో ఆక్రోశన ఉంటుంది కాబట్టి మీరు ఆలోచన తెచ్చుకోండి. ఆలోచన తెచ్చుకున్న యూత్ని ఎవడు డిస్టర్బ్ చేయలేడు. అందుకే అంటాం మనం చాలా జాగ్రత్తగా ఆలోచించడం నేర్చుకోండి. ఒకరు మీకు ఒక మాట, ఇప్పుడు టీచర్ ఒక మాట తిడతాడు సార్, ఒరే నువ్వు చదవట్లేదు ఎదవా సుంఠా అని తిడతాడు. ఆ తిట్టిన టీచర్ సార్ యూత్కి ఒకటే మాట సార్, మీ తల్లిదండ్రులు మీ టీచరు మీ శ్రేయస్సు కోరుకునే ఇద్దరు వీళ్ళే. సో టీచర్ కానీ తల్లిదండ్రులు తిడితే అది మీ మంచికే అని చెప్పి గుర్తుంచుకోండి. మూడో వ్యక్తి అది ఎవడైనా ఉండొచ్చు, అది there is a combination, he may not be your complete well-wisher, he is expecting something from you. Expect sir, ఇప్పుడు other than parents and teachers, అది ఎవడైనా స్నేహితుడు అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు, వాడు నీ నుంచి ఏదో ఆశిస్తున్నాడు, అందుకే నీ గురించి ఏదో మాట్లాడుతున్నాడు. అండ్ నిన్ను పొగిడే స్నేహితుడు నీ మిత్రుడు కాదు.
ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. నిన్ను నీ మొహం మీదే ప్రశ్నించేవాడు ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్. ఆ మనిషిని కోల్పోవద్దు. నీ మొహం మీద నిన్ను ప్రైజ్ చేసేవాడు నిజంగా నీ శత్రువు. ఇది మీకు అండర్స్టాండ్ అయిపోయిన రోజు లైఫ్ సెట్ అయిపోతుంది. రైట్. 100% సార్. అందుకే నేను చెప్తాను, పేరెంట్స్ నేను ఏమైనా చెప్తున్నారంటే అది నీ శ్రేయస్సు కోసమే. సార్ నా స్టూడెంట్ ఐఏఎస్ ఆఫీసర్ అయితే అందరికంటా పేరెంట్స్ తర్వాత ఆనందపడేది ఎవరు సార్? ఆబ్వియస్లీ నేనే. అండ్ నాకంటా పై స్థాయికి వెళ్తాడు కదా సార్. అంటే నాకన్నా నువ్వు పై స్థాయికి వెళ్తున్నా నేను ఆనందపడుతున్నానంటే ఎంత సెల్ఫ్లెస్ ప్రేమ సార్ అది. అవును. సో అది నువ్వు గుర్తించాలి. పేరెంట్స్ కూడా అంతే సార్. ఈ రెండు వర్గాలు కాకుండా ఇంకెవడైనా సరే హీ విల్ ఎన్వీ యువర్ ప్రోగ్రెస్ రైట్. అండ్ హీ విల్ ట్రై టు పుల్ యూ డౌన్. అది నువ్వు గుర్తుపెట్టు అంతే సార్.